ఒక 29-year-old యంగ్ పర్సన్ వారికి ఒక 60 డెసిబెల్స్ హియరింగ్ లాస్ ఉంది అని తెలియగానే రెండు చెవులకి ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ ఒక్కటేనా ఆప్షన్? లెట్ us అండర్స్టాండ్ ఫ్రమ్ ద పేషెంట్ ఇట్ సెల్ఫ్. హౌ డిడ్ యూ ఫీల్? మీకు అట్లా ఒక 60 డెసిబెల్స్ హియరింగ్ లాస్ రెండు చెవులకి ఉండినంతే ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, ఇది నాకు బయటపడింది అయితే మాత్రం అరౌండ్ 2024లో. ఐ వాజ్ డ్యూరింగ్ దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ యూరప్. అప్పుడు ఏమైందంటే మీటింగ్లో మాట్లాడుతుంటే మల్టిపుల్ టైమ్స్ అడగాల్సి వచ్చేది క్వశ్చన్స్ కానీ లైక్ మీటింగ్లో కానీ. సో దే యూస్ టు ఫెడ్ అప్. సో వాళ్ళు సెపరేట్గా నన్ను పిలిచి ఏంటి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు మీరు రెండుసార్లు అడుగుతున్నారని అడగడం. సో అవంతా ఆనెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ భయం అండ్ ఎంబారసింగ్ అనిపించింది. దాని తర్వాత నేను ఇగ్నోర్ చేశాను. ఏం కాదులే, మేబీ కోల్డ్ ఉంటుంది ఆ టైంలో అని చెప్పేసి ఇగ్నోర్ చేశాను. ఆఫ్టర్ 3 months కూడా సేమ్, ఇట్ గ్రాడ్యువల్లీ రెడ్యూసింగ్. తర్వాత యాజ్ యూజువల్ హియరింగ్ టెస్ట్కి వెళ్ళడం, ఇది చేయడం అది చేయడం చేశాను. తర్వాత వెంటనే సేమ్ ఈఎన్టీ స్పెషలిస్ట్కి అక్కడ ఉన్న వాళ్ళతో కనుక్కుంటే యూరోప్లో దెన్ దే సెడ్ ఇట్స్ లైక్ ఆటోస్క్లెరోసిస్ ఆన్ ద బోత్ ఇయర్స్, అరౌండ్ 50 to 60 డెసిబెల్స్ లాస్. తర్వాత నెక్స్ట్ అక్కడ సేమ్ హియరింగ్ ఎయిడ్స్ సజెస్ట్ చేశారు. ఐ యూస్డ్ ఆల్మోస్ట్ ఫర్ అన్ ఇయర్. 1 year I used hearing aids. ఎందుకంటే కొంచెం భయం వేసింది సర్జరీ అదే అట్ ద సేమ్ టైం విత్ ద ఎస్పెషలీ సెన్సిటివ్ పార్ట్ అంటే భయం వేసింది. సో అప్పుడు దెన్ ఐ యూజ్డ్ హియరింగ్ ఎయిడ్స్ ఫర్ ఆల్మోస్ట్ అన్ ఇయర్, బోత్ దాంట్లో పెట్టుకోవడం. బట్ కనిపించిన వాళ్ళందరూ అడగడం ఏంటి హియరింగ్ ఎయిడ్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, హియరింగ్ లాస్ ఉందా. ఈవెన్ ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్, క్రికెట్ అదే ఆడుతూ ఉంటాను. సో హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుని ఆడడం వల్ల కింద పడిపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. దెన్ ఇలా కాదు సర్జరీకి వెళ్దామని చెప్పేసి యూరోప్లోనే కన్సల్ట్ అయ్యాను ఫస్ట్. బట్ వాళ్ళు చెప్పిన దానికి నేను చాలా భయపడ్డాను. వాళ్ళు ఏమన్నారంటే దిస్ ఈజ్ చాలా మైన్యూట్ సర్జరీ, మీకు ఎంటైర్ హియర్ పోయే అదే హియర్ లోపల ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొఫౌండ్ హియరింగ్ కన్నా ఇంకా అంటే మీకు వినిపించకపోవచ్చు మా చేతిలో ఏం లేదు అన్నట్టు చెప్పారు. అంటే అష్యూరెన్స్ లేదు అక్కడ డాక్టర్స్ తోటి. చాలా అంటే చాలా భయం వేసింది. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఇట్. ఏంటి ఇది ప్రాబ్లంకి ఏమైనా చేయొచ్చా, ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం, ఇండియాకి వద్దామని చెప్పి చూసాను. దట్ ఈస్ ద వేర్ మేబీ గాడ్ షోడ్ మీ సమ్ పాత్ వే. ఐ థింక్ నాకేమనిపించింది అంటే చాలా అష్యూరింగ్ అనిపించింది. లేదు దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, కాకపోతే సెన్సిటివిటీ అయితే ఉంది కానీ బిగ్ ప్రాబ్లం అయితే కాదు, వీ కెన్ డూ ద సర్జరీ, ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పేసి చూసాను. అప్పుడు దెన్ ఐ కేమ్ టు యువర్ ఫస్ట్ కన్సల్టేషన్ ఐ థింక్ అరౌండ్ ఇన్ 2025 ఐ థింక్. అండ్ తర్వాత మీరు ఇచ్చిన అష్యూరెన్స్ కానీ, మీరు మీ వీడియోస్ చూసిన తర్వాత మీరు యూస్ చేసే టెక్నాలజీ కానీ, దాని ఐ సెడ్ మేబీ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ట్రీట్ దిస్. దెన్ స్లోగా లెఫ్ట్ ఇయర్ ఆపరేట్ అయితే చేసుకున్నాను. అబ్సల్యూట్లీ అమేజింగ్ ఆఫ్టర్ ద సర్జరీ. ఇట్ వాజ్ అరౌండ్ 50 to 55 ఐ థింక్. నౌ పోస్ట్ సర్జరీ మనం ఎప్పుడైతే చేసామో ఐ థింక్ 22కి ఎంత వచ్చింది. అండ్ ద హియరింగ్ ఆల్సో ఇంప్రూవ్డ్ అ లాట్. దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ ఓకే మేబీ దెర్ ఈస్ ద హ్యాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డాక్టర్ కూడా ఉంటుంది అనిపించి, దట్ ఈస్ ద ఫస్ట్ టైం అనిపించింది. అండ్ ఐ వాంటెడ్ టు సే దట్ యు ఆర్ జీనియస్ అట్ యువర్ వర్క్. ఇట్స్ నాట్ అన్ అప్రిషియేషన్ బట్ ఐ ఫెల్ట్ ఇట్. సో మీరైతే మీరు చేసే విధానం కానీ అదంతా చాలా బాగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ ఇట్ షోడ్ ద రిజల్ట్ యాజ్ వెల్. ఆఫ్టర్ దట్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, ఆఫీస్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అడిగే పని లేదు, ఈజీగా ఐ వాజ్ ఏబుల్ టు హియర్ అండ్ ఎవ్రీథింగ్. And that is the reason I came for the second one as well. And second one is also done really, really good. I can see the difference right away, honestly. And thank you so much, ma'am. Even I wanted to say this. మీరు ఇప్పుడు చూస్తే దిస్ ఇస్ ప్యూర్లీ నాట్ అ టెస్టిమోనియల్ వీడియో, దిస్ ఇస్ అ ప్రాపర్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ వీడియో. ఈ సార్ హీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, హీ స్టేస్ ఇన్ యూరోప్, హీఈస్ బ్లెస్డ్ విత్ అ లిటిల్ లక్ష్మి. ఇక్కడ మీరు పెయిన్ పాయింట్స్ చూసుకుంటే వీరికనే కాదు ఎంతోమంది ఇది ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయి ఉండొచ్చు, భయంగా ఫీల్ అయి ఉండే వాళ్ళు అయి ఉండొచ్చు. ఒకటి వర్క్, చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు వేరే కంట్రీలో, ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు అంటే గుడ్ మైండ్, గుడ్ హ్యాండ్ పవర్ అంతా ఉంది. అయినా కానీ జస్ట్ దిస్ హియరింగ్ వాజ్ అ లిమిటేషన్ ఫర్ హిమ్. ఎంబారెస్మెంట్, రెండు సార్లు అడుగుతూ ఉంటే హయ్యర్ పొజిషన్స్ వెళ్ళే కొద్దీ అని అడగడం మంచిది కాదు. చదువుకున్న వారు కాబట్టి ఓకే నాకు ఇది ఓటోస్క్లెరోసిస్ ఉంది, దెర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఇట్, లెట్స్ గో అహెడ్. వీరికి నా మీద ఉన్న నమ్మకము,
నేను వారికి చూపించిన రిజల్ట్ రెండు కలిసిపోయినాయి. అండ్ హియర్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్. ఐ ట్రూలీ విష్ ఇలాగ ఎవరైతే కొంచెం సఫర్ అవుతున్నారో జస్ట్ టేక్ ఆ సింపుల్ స్టెప్ ఫార్వర్డ్. ఈ చాలామంది ఉంటారు ఇలాగా హియరింగ్ లాస్ అనేది ముసలి వాళ్ళకే వస్తుంది ఇట్లా అని కాదు అనమాట, యంగ్స్టర్స్ కూడా వస్తుంది. సో టేక్ ఆ స్టెప్ ఫార్వర్డ్ అండ్ యూ విల్ డూ ద బెస్ట్. థ్యాంక్ యూ. And one more last thing I wanted to say, honestly, this is like a second life to me. హియరింగ్ వచ్చిన తర్వాత కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇట్ రిజాల్వ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ మై ఇష్యూస్. అండ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ జెస్చర్గా నాకు అనిపించింది మా పాప పేరు నేను శ్రీ యాడ్ చేశాను నేను. సో మేబీ మా పాప మ్యామ్ అంతా పెద్దవాళ్ళు అవుతారో లేదో నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ వెన్ ఎవర్ ఐ కాల్ హర్ నేమ్ ఇస్ శ్రీ చర్షిత. సో వెన్ ఎవర్ ఐ కాల్ హర్ డెఫినెట్లీ ఐ రిమైండ్ ద డాక్టర్. So this is the way I wanted to thank her, and thank you so much, ma'am. Thank you so much. It means a lot.